సరఫరా పెంచాం. వదంతులు నమ్మి అవసరానికి మించి కొనొద్దు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు కీలక ప్రకటన. రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరిగిన ఇంధన డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సరఫరాను 126% పెంచినట్లు పౌర సరఫరా శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర వాహనాలు డీజిల్, పెట్రోల్ కోసం తెలంగాణకు వస్తుండటం, వదంతుల కారణంగా బంకుల రద్దీ పెరుగుతుందని తెలిపారు. అవసరానికి మించి ఎవరూ పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలకు వాడే డీజిల్ ధరను ఇటీవల లీటర్ రూ. 150 పెంచారు. దీంతో పెద్ద మొత్తంలో కొనే వ్యాపారులు లీటర్లకు 95కే దొరుకుతుందన్న సాధారణ బంకులకు వచ్చి డీజిల్ కొంటున్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ప్రచారంతో సాధారణ ప్రజలు అవసరానికి మించి కొని దాచుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ సమస్యను పరిష్కరించడానికి బంకుల్లో సరఫరా నిల్వలు ఉండాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోరడం జరిగింది. సరఫరా వేగవంతానికి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇంధన సరఫరా వేగవంతానికి డీలర్ల నుంచి ముందుగానే ఆర్డర్లు తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 3,100 ట్యాంకర్లను రంగంలోకి దించారు. బంకుల్లో నిల్వలు అయిపోక ముందే వాటికి ఇంధనం చేరేలా అధికారులు పర్యవేక్షణ పెంచారు. 3 గంటలకు ఒకసారి బంకుల నుంచి నిల్వల వివరాలు తెలుసుకోవడంతో పాటు రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా పద్ధతిని సమీక్షిస్తున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల పంట కోతలు, ధాన్యం కొనుగోలు, లారీల వినియోగానికి ఎటువంటి ఆటంకం కలగదు. భారీగా సరఫరా పెంచడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే పెట్రోల్, డీజిల్ ఏదైతే ఉందో బాగా సరఫరా అయితే పెంచారని చెప్తున్నారు. సో అందరికీ కూడా ప్రజెంటు పెట్రోల్, డీజిల్ అయితే 1-2 రోజులు అందరికీ అందుతాయి కాబట్టి ఎవరో కూడా కంగారు పడి కొని ఇంట్లో దాచుకోవద్దని చెప్తున్నారు అన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.